అప్పుడు నాన్నగారు పోటీ చేసింది ఏ పార్టీ నుంచి అండి? తెలుగుదేశం. తెలుగుదేశమే. అప్పుడు కాంగ్రెస్లో ఆయన పోటీ చేశారు. అంటే మీ ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉంది. 83 నుంచి మేము తెలుగుదేశంలోనే ఉన్నాం, కంటిన్యూ అవుతా ఉన్నాం. పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ పెట్టి ఇంతవరకు. ఓ ఓకే. అంటే అప్పుడు ఎన్టీఆర్తోనూ ఆ తర్వాత చంద్రబాబు గారితో కలిసి అంటే కలిసికట్టుగా పని చేస్తానే ఉన్నాం. యా, అంటే తాతగారు కూడా ఎమ్మెల్యే కదండి? కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే అప్పుడు తెలుగుదేశం పార్టీ లేదు. అప్పుడు రామారావు పార్టీ స్థాపించడం 1965లో. అప్పుడు కమ్యూనిజం ఉంది. సికే నారాయణ రెడ్డి అని కమ్యూనిస్ట్ ఎమ్మెల్యేగా ఫస్ట్ ఈ పీలేరు నియోజకవర్గం గెలిచారు. సికే నారాయణ రెడ్డి సికే గారు. నారాయణ రెడ్డి. అంటే నెహ్రూ గారితో కలిసి ఉన్న ఫొటోస్ కొన్ని చూసాం. సికే నారాయణ రెడ్డి గారు ఆ నెహ్రూ గారు, ఆయన కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే. ఓకే. కమ్యూనిజం దీంట్లో 1964, 65లో కమ్యూనిస్ట్ ఎమ్మెల్యే. అప్పట్లోనే 18,000 ఓట్లతో గెలిచాడు ఈ నియోజకవర్గం. అప్పుడు నెహ్రూ గారితో సన్నిహితంగా ఉన్నది మీ బాబాయ్ గారండి? మా తాత అంటే ఇంకో తాత, ఈయన మా చిన్న తాత. ఓకే. ఆయన మా తాత. ఓ. ఆయన ఫస్ట్ పేష్కర్గా ఉన్నారు టీటీడీ పేష్కర్, ఫస్ట్ పేష్కర్. పేష్కర్ అంటే చైర్మన్ అన్న అంటే జేయూ మాదిరి చైర్మన్ ఈవో అన్నారావు. ఓకే. ఈయన పేష్కర్. మీ తాతగారు ఇటు టీటీడీతో మీకు అనుబంధం ఉంది, అటు మీ ఇంకో తాతగారికి ఏమో కాంగ్రెస్ అప్పట్లో నెహ్రూతోనే సన్నిహితంగా తిరిగిన సందర్భాలు ఆ ఫోటోలు చూస్తుంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఇటు చూస్తే కట్ చేస్తే ఎన్టీఆర్ లాంటి మహానుభావుడితో మీ నాన్నగారికి అనుబంధం. తాతగారు ఎమ్మెల్యే, నాన్నగారు ఎమ్మెల్యే. మేము ఇప్పుడు మీరు అదృష్టమోహన్ ఉంటే ఆ రోజు 89లోనే మీరు అసెంబ్లీలో అడుగు పెట్టుండేవారు కదా? ఖచ్చితంగా. మళ్ళీ లాస్ట్ టైం నేను టీటీడీ బోర్డులో ఆ సంబంధం ఉంది కాబట్టి టీటీడీలో నాకు లాస్ట్ టైం టీటీడీ బోర్డు మెంబర్గా కూడా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అంటే ఫాదర్ కూడా టీటీడీ బోర్డు మెంబర్గా ఉన్నారు. ఇప్పుడు అర్థం కావట్లేదు సార్, నేను అనేది ఏంటంటే